ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయంతో ప్రారంభమవుతోంది. ఈ అధ్యాయంలో యెహోవా దేవుడు విగ్రహారాధనను గురించి తన వైఖరిని వెల్లడి చేస్తున్నాడు. ఇశ్రాయేలు వంశమా, వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినండి. యెహోవా సెలవిస్తున్నదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసించకండి. ఆకాశమందు అగపడే చిన్నములకు జనములు భయపడతారు, అయితే మీరు వాటికి భయపడకండి. జనముల ఆచారాలు వ్యర్థములు. అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడుతుంది. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరిస్తారు. అది కదలక ఉండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దానిని నిలుపుతారు. శ్రోతలు వింటున్నారా? దేవునికి బదులు, దేవునికి ప్రత్యామ్నాయంగా మనము మరేదీ పెట్టకూడదు. సజీవ సత్యదేవుణ్ణి ఆరాధించని వారంతా చేసేది ఇదే. దేవుని స్థానంలో మరొకటి ఏదో పెడతారు. కొందరైతే ఎవరికి వారే దేవుళ్ళై కూచోవడం జరుగుతుంది. నేనే దేవుణ్ణి అనుకుంటారు వీరు. కొందరికి డబ్బే దేవుడు. వీరు ఎంత నీచానికైనా ఒడిగట్టి ధనం సంపాదిస్తారు. కొందరు పేరు ప్రతిష్టలను, గౌరవాభిమానాలను డబ్బు కోసం తెగనమ్ముకుంటారు. దేవునికి బదులుగా ఎన్నెన్నో చిల్లర దేవుళ్లను కల్పించుకొని వాటిని పూజిస్తారు. యిర్మీయా కాలంలో చేసినట్లే ఇప్పుడు చేస్తున్నారు. గ్రహచారాన్ని సంప్రదిస్తున్నారు. జాతక చక్రాల వైపు చూస్తున్నారు. అవిశ్వాసుల వలె వాటికి నమస్కరించకండి అంటూ యిర్మీయా ప్రబోధం చేస్తున్నాడు. విగ్రహారాధన పట్ల దేవుడు వ్యతిరేక వైఖరి కనపరిచాడంటే అది ఆయనకు బొత్తిగా గిట్టదు అని మనం గ్రహించాలి. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను మనం విడిచిపెట్టాలి. స్వార్థమనేది కూడా అనేకులు పూజించే ఆధ్యాత్మిక విగ్రహమే. జాగ్రత్త. 6వ వచనం, యెహోవా, నిన్ను పోలిన వాడెవడూ లేడు. నీవు మహాత్మ్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనది. దేవుణ్ణి ఎవరితోనూ పోల్చలేము. సజీవ సత్యదేవుని బిడ్డలు సృష్టికర్త నుండి సృష్టివైపునకు మరలి దాన్ని ఆరాధించడం దేవునికి సుతరాము గిట్టదు. 11వ వచనం, మీరు వారితో ఈలాగు చెప్పాలి, ఆకాశమును భూమిని సృష్టించని ఈ దేవతలు భూమి మీద ఉండకుండా, ఆకాశము క్రింద ఉండకుండా నశిస్తాయి. దేవుడే సృష్టికర్త. ఆయనను కాదని సృష్టించబడిన పదార్థాలను పూజించడం దేవుని దృష్టిలో అపచారం. 12వ వచనం, ఆయన తన బలము చేత భూమిని సృష్టించాడు. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించాడు. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచాడు. నక్షత్రాలు తమ తమ స్థానాలలో ఉన్నవి అంటే దేవుడే వాటిని ఉంచాడు. ఆయనకు ఎవరూ సలహాలు చెప్పనక్కర్లేదు. ఇది ఆయన సృష్టి, ఆయన విశ్వం. ఆయన మాత్రమే మన స్తుతులకు, ఆరాధనకు పాత్రుడు. ఈ రోజున ప్రజలు ఎక్కువ తెలివిగలవారా? అయితే సత్యదేవుణ్ణి ఎందుకు ఆరాధించరు? మేధావులు ఆలోచించవలసిన విషయమిది. వాస్తవాన్ని, సత్యాన్ని అన్వేషించి కనుగొన్నవాడే జ్ఞాని. 23వ వచనం, యెహోవా తమ మార్గమును ఏర్పరచుకోవడం నరుల వశములో లేదని, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించడం వారి వశములో లేదని నేనెరుగుదును. అవును, దేవుని ప్రత్యక్షం లేకుండా, దేవుని వాక్యం లేకుండా ఎవరూ నీతిగా జీవించజాలరు. దేవుని వాక్యము నుండి తొలగిపోయిన మానవుడు డొంకతిరుగుడు ప్రయాణంలో దారి తప్పిన వాడవుతాడు. ఏ మానవుడు తనకు తానై సవ్యమార్గాన్ని కనుగొనజాలడు, అందులో నడవజాలడు. సర్వజ్ఞుడైన దేవునిపై మనము ఆధారపడక తప్పదు. శ్రోతలు, ఇప్పుడు 11వ అధ్యాయంలోకి రండి. ఈ అధ్యాయంలో దేవుడు తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు నిబంధనను భంగపరిచారు అన్నాడు. యిర్మీయాకు వ్యతిరేకంగా కుట్రాలోచనలు మొదలయ్యాయి. ఇప్పుడు వివరాలు వినండి. 1 నుండి 3వ వచనం వరకు. యెహోవా వద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.
మీరు ఈ నిబంధన వాక్యములను వినండి. యూదా మనుష్యులతో, యెరూషలేము నివాసులతో నీవీలాగు మాట్లాడి తెలియచేయాలి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లనివాడు శాపగ్రస్తుడవుతాడు. శ్రోతలు గమనించండి. 11, 12 అధ్యాయాలలోని సందేశం ఎంతో విలువైనది. ధర్మశాస్త్ర గ్రంథం ప్రజలకు చదివి వినిపించిన తరువాత యిర్మీయా ఇచ్చిన సందేశమిది. నిర్గమకాండం 20వ అధ్యాయంలో దశాజ్ఞలను దేవుడిచ్చిన తరువాత దేవుని ఆజ్ఞలను పాటించకపోతే వచ్చే శాపాలను, తీర్పును దేవుడు వెల్లడి చేశాడు. యిర్మీయా ఈ సందర్భంలో దేవుని ప్రజల జీవిత విధానం మారాలని బోధిస్తున్నాడు. జీవితంలోని ప్రతి చర్య దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండాలి. సిద్ధాంతాలను ఏకరువు పెట్టినంత మాత్రాన సరిపోదు. జీవితంలో పరిశుద్ధత కానరావాలి. ఇంటా బయట, మాటలలో, చేతలలో నిజాయితీ, యథార్థత ఉండి తీరాలి. లేకపోతే దేవునికి దూరమైపోయే ప్రమాదం నీ పక్కనే పొంచి ఉంది. జాగ్రత్త. ప్రభువుకు చేరువగా ఉండి ఆయనతో సమ్మతిపడి కూడి నడవాలి. యిర్మీయా కాలంలో ప్రజలు ద్విమనస్కులై పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండడం పరిపాటి అయింది. గ్రంథం లేనప్పుడు సరే, ఇప్పుడు ఈ గ్రంథం దొరికిన తర్వాత ఇక సాకులు చెప్పకూడదు. దేవుని వాక్యం వింటూ, చదువుతూ దానికి విరుద్ధంగా జీవించే కంటే అది బొత్తిగా తెలియకుండా ఎక్కడో చీకట్లో పడి ఉండడం మేలుగదా. ఏమీ ఎరుగని వ్యక్తికి, సువార్త తెలియని వ్యక్తికి దేవుడు ఎలాగో సువార్త వినిపించగలడు గాని సువార్తను విని కూడా ఆ ప్రకారం జీవించని వానికి దేవుడు కఠినమైన తీర్పు విధిస్తాడు. ఇప్పుడు యిర్మీయాకు ప్రతిఘటనలు ఎదురయ్యాయి. అతని స్వంత ఊరు అనాతోతు వారే అతణ్ణి కాదని తిరస్కరించారు. 19 నుండి 21వ వచనం వరకు, నేను వధకు తేబడుతున్న సాధువైన గొర్రెపిల్ల వలె ఉన్నాను. మనము చెట్టును దాని ఫలమును నశింపచేద్దాము రండి. వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతికే వారిలో ఉండకుండా అతణ్ణి నిర్మూలము చేతాము రండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేనెరుగను. నీతిని బట్టి తీర్పు తీరుస్తూ జ్ఞానేంద్రియాలను హృదయమును శోధించేవాడు సైన్యములకధిపతి అయిన యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యభారమును నీమీదనే వేస్తున్నాను. వారికి నీవు చేసే ప్రతిదండన నన్ను చూడనియ్యి. నీవు మా చేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదు అని చెప్పే అనాతోతు వారిని గూర్చి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడంటున్నాడు, యిర్మీయా, నీవిక మీదట అనాతోతు వారితో మాట్లాడి ప్రయోజనం లేదు. వారు నన్ను తిరస్కరించారు. వారు నిన్ను చంపాలని చూస్తున్నారు. వారికి నీవు ప్రవచనాలు చెప్పవద్దు. ప్రజలు వాక్యాన్ని విననప్పుడు వారికెందుకు చెప్పాలి? యిర్మీయాకు కలిగిన ఈ చేదు అనుభవానికి అతని గుండె బద్దలైపోయింది. దుర్భరమైన వేదనతో ప్రవక్త ఎంతో వ్యధ చెందాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 44వ వచనం, ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చాడు. యేసు తన ఊరైన నజరేతును విడిచి కపెర్నహూముకు తరలిపోవలసి వచ్చింది. యిర్మీయాకు అదే జరిగింది. రండి, దేవుని దగ్గరికి వస్తే ఆయన అవి ఇవి ఇస్తాడు అని చెప్పటం కాదు. యిర్మీయా సందేశం కఠినమైంది. దేవుని వైపు మరలండి. మీకెన్ని విపత్తులు వచ్చినా ఆయన మీతో ఉంటాడు. కష్టాలు లెక్క చేయకండి. ఇది యిర్మీయా సందేశం. నిబంధన వాక్యాలను వినండి, వాటిని అనుసరించి నడుచుకొనండి అని యిర్మీయా బోధించాడు. అది ప్రజలకు రుచించలేదు. పరిస్థితులు రానురాను విషమిస్తున్నాయి. యోషియారాజు ఒక గొప్ప తప్పు చేశాడు. ఫరో నెకోతో అనవసరంగా కయ్యం పెట్టుకున్నాడు. మెగిద్దో వద్ద ఈజిప్టుతో యుద్ధానికి తలపడ్డాడు. యోషియాకు బాగా గాయాలు తగిలి చనిపోయాడు. యిర్మీయా సంతాపం వెలిబుచ్చాడు. యిర్మీయా శోకానికి మరో కారణముంది. ఈ ప్రజలు విగ్రహారాధనలో పడిపోతున్నారు.
అంతేకాదు నైతిక భ్రష్టత్వంలో ఇంకా లోతుకు దిగజారిపోతున్నారు. తీవ్రంగా వారి అవినీతిని ఖండించాడు. ప్రజలు ఎదురు తిరిగారు. యోషియా బతికి ఉంటే ప్రవక్తను కాపాడేవాడు. కాని ఇప్పుడు యోషియా లేడు. అతడు యుద్ధంలో చనిపోయాడు. యిర్మీయా అనాతోతును విడిచిపెట్టి వెళ్లిపోవలసి వచ్చింది. యెహోయాహాజు రాజ్యానికి వచ్చాడు. 3 నెలలు మాత్రమే రాజ్యమేలాడు. ఫరోనెకో యెహోయాకీమును సింహాసనమెక్కించాడు. ఈజిప్టుకు తాను సామంతుడైనందున ప్రజలపై పన్ను భారంగా విధించాడు. ఇంతలో నెబుకద్నెజరు వచ్చి ఈజిప్టును ఓడించాడు. యెహోయాకీము ఇప్పుడు బబులోనుకు సామంతుడయ్యాడు. 3 ఏండ్లు రాజ్యమేలాడు. యిర్మీయా సలహా పాటించకుండా యెహోయాకీము బబులోనుతో యుద్ధానికి తలపడ్డాడు. అతని కథ విషాదాంతమైంది. ఇప్పుడు యిర్మీయా 12వ అధ్యాయంలోకి రండి. ఈ అధ్యాయం కాలానికి యూదా రాజ్యం గొప్ప సంక్లిష్ట పరిస్థితిలో ఉంది. యిర్మీయాలో దేవుని వెలుగు ఉంది, కాని అక్కడి ప్రజల మనస్సుల్లో కటికి చీకటి గూడు కట్టుకొని ఉంది. సింహాసనం మీద కూర్చున్న రాజులు కూడా అవినీతి పరులు. యిర్మీయాలో ఒక్క క్షణం ఆందోళన పొడచూపింది. ఎందుకు మంచివారికే శ్రమలు ముంచుకొస్తాయి? అతనికి అర్థం కావటం లేదు. ఆ మాటకొస్తే ఈ అంశం దావీదుకే అర్థం కాని జటిల సమస్య. కీర్తనలు 37 వచనం 35. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండడం నేను చూచాను. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలే వాడు వర్ధిల్లాడు. ఈ రోజున మనక్కూడా ఈ సమస్య ఒక పట్టాన అర్థం కావటం లేదు. యిర్మీయా 12వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు. యెహోవా, నేను నీతో వాదించేటప్పుడు నీవు నీతిమంతుడవుగా కనపడతావు. అయినా న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడతాను. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుతున్నావు. వారు వేరు తన్నుతున్నారు. వారు ఎదిగి ఫలాలనిస్తున్నారు. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, కాని వారి అంతరింద్రియాలకు దూరంగా ఉన్నావు. యెహోవా, నీవు నన్నెరిగి ఉన్నావు, నన్ను చూస్తున్నావు. నా హృదయము నీ పట్ల ఎలా ఉన్నది? నీవు శోధిస్తున్నావు. వధకు ఏర్పడిన గొర్రెలవలే వారిని హతం చెయ్యి. వధ దినానికి వారిని ప్రతిష్ఠించు. భూమి ఎన్నాళ్లు దుఃఖించాలి? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవాలి? అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకుంటూ ఉండగా, దేశములో నివసించే వారి చెడుతనము వలన జంతువులు పక్షులు సమసిపోతున్నాయి. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టారు కదా. నీవు రైతులతో ఏలాగు పోరాడతావు? నెమ్మదిగల స్థలాన నీవు క్షేమముగా ఉన్నావు కదా. యొర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేస్తావు? శ్రోతలు, యిర్మీయా దేవుణ్ణి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు, కాని వాటికి జవాబు రాదు. అది దేవుని ఇష్టం. అది ఆయన సంకల్పం. దేవుడెందుకు వారికి ఇప్పుడే తీర్పు తీర్చడు? దానికి కారణం దేవునికే తెలుసు. ఆయన దీర్ఘశాంతము గల దేవుడు. ప్రభూ, నీవెందుకు వెంటనే చర్య తీసుకోవు అని యిర్మీయా అడుగుతున్నాడు. మనం వెలిచూపుతో కాదు, విశ్వాస దృష్టితో బతుకుతున్నాము. నీతిమంతుడు విశ్వాసము వల్ల జీవిస్తాడు. యిర్మీయా దేవుని పక్షాన సత్యం కోసం నిలిచాడు. యెహోయాకీము సింహాసనంపై ఉన్నాడు. అతడు నైతికంగా భ్రష్టుడు. దేవుడేమన్నాడు? అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా పేరు పెట్టాడు. గొప్ప తుపాను ధ్వనితో దానిమీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోతున్నాయి. రోమా 11వ అధ్యాయంలో పౌలు ఏమన్నాడు? అడవి ఒలీవ మొక్కలం మనం, క్రీస్తు అనే వేరుకు అంటుకట్టబడ్డాము. యెషయా 53వ అధ్యాయం 2వ వచనం, లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే యేసుక్రీస్తు పెరిగాడు. యిర్మీయాకు దేవుడు అభయమిస్తున్నాడు. పరిస్థితులను మించిన దేవుని సన్నిధి అతనికి తోడై ఉంటుంది. దేవుడంటున్నాడు, యిర్మీయా, నీవు దేనికీ భయపడకూడదు. మరి గడ్డు పరిస్థితులు ఎదురైనా
నేనున్నాను గదా, ఎందుకు నీకీ భయం? నీవు నాకు దగ్గరగా ఉండు. నీకు నాకు మధ్య దూరం తగ్గిన కొద్దీ నీ భయం కూడా తగ్గుతుంది, ధైర్యం కలుగుతుంది. దేవుడంటున్నాడు, ఇదిగో యిర్మీయా, నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూరపక్షి అయిందా? క్రూరపక్షులు దాని చుట్టూ కూడుతున్నాయి. రండి, అడవి జంతువులన్నిటినీ పోగు చెయ్యండి. నీవు పొడల పక్షివి అయ్యావు గదూ, నీ చుట్టూరా క్రూర పక్షులు చేరాయి. నీవు వారికంటే భిన్నమైన పొడలు గల పక్షిలా ఉన్నావు. నీవు నా స్వాస్థ్యము గదా అంటున్నాడు. 15వ వచనం, వారిని పెళ్లగించిన తరువాత నేను మరల వారి ఎడల జాలిపడతాను. ఒక్కొక్కణ్ణి తన స్వాస్థ్యానికి, ఒక్కొక్కణ్ణి తన దేశానికి వారిని రప్పిస్తాను. దేవుడంటున్నాడు, యిర్మీయా, ఎందుకు ఈ ధనికులు మరీ ధనికులవుతున్నారు అంటావా? ఆ సంగతి నేను చూచుకుంటాను. వారిని చెరకు పంపుతాను. వారు తిరిగి తమ స్వదేశానికి వస్తారు. నేను తెస్తాను. శ్రోతలు, 13వ అధ్యాయంలో దేవుడు ఒక ఉపమాన సందేశం ప్రవక్త ద్వారా బోధిస్తున్నాడు. 1వ వచనం, యెహోవా నాతో ఇలా సెలవిచ్చాడు, నీవు వెళ్లి అవిసెనార నడికట్టు కొని నీ నడుముకు దానిని కట్టుకో. నీళ్లలో దానిని వెయ్యకు. నడికట్టు సేవకు సంకేతం. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం, ప్రభువు తన శిష్యులతో అన్నాడు, మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపాలు వెలుగుతూ ఉండనియండి. యేసు ప్రభువు తన నడుముకు తువాలు కట్టుకొని తన శిష్యుల పాదాలు కడిగాడు. యేసు మహాసేవకుడు, శిష్యుల పాదాలు కడిగిన ప్రభువు. తన సేవకులు తనతో ఈ విధంగా సహవాసం కలిగి ఉండాలని ఆయన చేసి చూపాడు. ప్రభువుతో మనకు సేవా సహవాసం ఉండాలి. సేవ అంటే ప్రభువుతో సహవాసమే. సేవలో శుచి, పరిశుభ్రత అవసరం. దేవుడు మురికి పాత్రలను వాడుకొనడు. 2వమారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమున కట్టుకున్న నడికట్టును తీసుకొని లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి అక్కడ ఉన్న బండ బీటలో దానిని దాచిపెట్టు అనగా, యెహోవా నాకాజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నొద్ద దానిని దాచిపెట్టాను. నడికట్టు దాచిపెట్టడానికి ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చాను. 6-7 వచనాలు. అనేక దినములైన తరువాత యెహోవా అన్నాడు, నీవు లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసికొమ్మని నాతో చెప్పగా, నేను యూఫ్రటీసు నొద్దకు పోయి తవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోటి నుండి దానిని తీసుకున్నాను. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉంది. అది దేనికి పనికి రాకుండా పోయింది. చూచారా, నడికట్టును ఉతకకుండా దాచిపెడితే అది పాడైపోయింది. దేవుడన్నాడు, ఈ విధంగానే యూదావారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరుస్తాను. ఈ నడికట్టులాగే వారు నిరుపయోగమై నిరర్ధకమైపోతారు. బబులోనులో వారికి గర్వభంగం తప్పదు. 16వ వచనం, ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెడుతూ ఉండగా ఆయన దానిని గాఢాంధకారముగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమగలవాడని ఆయనను కొనియాడండి. 19వ వచనం, దక్షిణ దేశ పట్టణాలు మూయబడి ఉన్నాయి, వాటిని తెరువగలవాడెవ్వడూ లేడు. యూదావారందరూ చెరపట్టబడ్డారు. ఏమీ లేకుండా సమస్తము కొనిపోబడింది. యూదావారి గతి దుర్గతే. 23వ వచనం, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయడానికి వల్లపడుతుంది, వీలవుతుంది. రక్షణ లేని ప్రజలు తమ క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పించజాలరు. చెడు హృదయము నుండి మంచిదేదీ రాదు. ఇది అసలు రహస్యం. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మ సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.